రోజాకి ఫుల్గా టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఆవిడ అవుట్ అయిపోతా ఉంది. మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది రోజా పైన. అసలు ఇంతకీ రోజాపై పెద్దిరెడ్డి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు, అసలు రోజాకి ఏం జరిగింది, మరి ఇప్పుడు రోజా ఏం చేయబోతుంది, ఈ పంచాయతీని జగన్మోహన్ రెడ్డి ఎలా తీరుస్తాడు, లేదా రోజా ఘోర ఓటమి చెందబోతా ఉందా, అసలు నగరంలో పరిస్థితి ఎలా ఉంది, రోజాకి పెద్దిరెడ్డికి ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన నోటి తుత్తార మంత్రి రోజా గురించి మనందరికీ తెలుసు. తనకి మంత్రి పదవి ఇచ్చింది ఏదో ఆ మంత్రివర్గ శాఖని అభివృద్ధి చేస్తుందనో, నగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందనో, ప్రజా సంక్షేమం అందిస్తుందనో కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి, లోకేష్ గారిని అవమానించడానికి, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడడానికి మాత్రమే ఈ పనికిమాలినటువంటి రోజాకి మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మొత్తానికి 2 సంవత్సరాల మంత్రి పదవి ఎలగబెట్టింది, పీకిందేమిలా పొడిచిందేమిలా. ఆ మంత్రివర్గ శాఖ గురించి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందిలే ఈ యొక్క పనికిమాలినటువంటి తుపాకీ లాంటి లపాకీ రోజా గారు. అయితే ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేసాయి. నగర్లో తీవ్రమైనటువంటి పోరు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గారు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తూ దూసుకుపోతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నుంచే రోజాకి వెన్నుపోట్లు మొదలైపోయాయి. సరే, ఈవిడ చేసినటువంటి తప్పుడు పనులు, నీచాలు, నికృష్టాలు, దౌర్భాగ్యాలు ఇప్పుడు మురళీరెడ్డి అనేటువంటి ఒక ఎంపీడీసీ కీలకమైనటువంటి నాయకుడు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి అనుచరుడు, అతనిపై ఏకంగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్, కుప్పం నుంచి పోటీ చేస్తున్నటువంటి భరత్ ద్వారా ఈ యొక్క మురళీరెడ్డి పైన ఏకంగా పార్టీ నుంచి సస్పెండే చేసి పంపించేసింది. 5 మండలాలు ఉన్నాయి నగర నియోజకవర్గంలో. 5 మండలాల నాయకులు కూడా కీలకమైనటువంటి నాయకులు రోజాకి సీటు వద్దు, సీటు ఇస్తే ఓడిస్తామని చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డిని నువ్వు సీటు ఇవ్వకపోతే నీతొత్తారు తీరుచ్చా, ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడిని తిట్టా, లోకేష్ని అవమానించా, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టా, బట్ ఇవన్నీ ఇప్పుడు రివర్స్లో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని చెప్పి రోజా యుద్ధానికి సిద్ధమవడంతో రోజాతో పెట్టుకుంటే తన తొత్తర తీరిపోద్దనేటువంటి టెన్షన్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో రోజమ్మకి సీట్ ఇచ్చాడా, గెలిపించగరండి తప్పదు అని చెప్పి సీటు వరకు రోజాకే ఇచ్చాడు. అయితే మరి నగరంలో పరిస్థితి ఎలా ఉంది? నగరంలో అమ్మగారు భూదందాలు చేశారు, ఇసుక దోపిడీ చేశాడు, గ్రావిల్ దోపిడీ చేశారు, అన్నదమ్ములను అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించింది. పైగా తిరుపతి దర్శనాలను అడ్డం పెట్టుకొని తిరుపతి దర్శనానికి తీసుకెళ్ళటం, ఒక్కొక్కరికి 20,000 25,000 వసూలు చేసుకోవటం, రోజుకి 50 మందిని తీసుకెళ్ళటం, వారానికి 2 సార్లు పోవటం, ఆ రకంగా 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు సంపాదించడమే కాక పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం దర్శనం తర్వాత బయటకు వచ్చి కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదనేది ఉన్నప్పటికీ రాజకీయంగా నీచ వ్యాఖ్యలు, నికృష్ట వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది ఈ యొక్క రోజా గారు అనేది మనందరికీ తెలుసు. అయితే ఎన్నికల దగ్గరకు వచ్చేసాయి. మరి నగరంలో పరిస్థితి ఎలా ఉంది? ఏ సామాజిక వర్గమైనా రోజాకి సహకరించడానికి సిద్ధంగా ఉందా? అసలు రోజా మా ఎమ్మెల్యే అని చెప్పుకోవాలంటే సిగ్గుపడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది నగర నియోజకవర్గ ప్రజలకి. అందుకే పెద్దిరెడ్డి అనుచరుణ్ణి సస్పెండ్ చేసి తను గెలుపు కంటే కూడా ఆధిపత్యం ప్రకటించడానికి తనకి నచ్చని వాళ్ళు, తనపై తిరుగుబాటు చేసిన వాళ్ళు, సరే మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా పెద్దిరెడ్డికి ఇష్టం లేదు, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చాడు. వాడుకున్నాం, తిట్టాం, ఇష్టం వచ్చినట్టు చేసాం, ఇప్పుడు మనం మంత్రి ఇవ్వకపోతే మనకు బొక్క పడుతుంది కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనం గతంలో చూసాం. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెవులో జగను చంద్రబాబుని తిట్టమన్నాడు అంటే ఈవిడ వాడుకునేది తిట్టడం కోసమే. నగర నియోజకవర్గానికి అభివృద్ధి చేశాను కానీ, టూరిజం శాఖ మంత్రిగా ఈ నిధులు తెచ్చాను కానీ, ఈ పనులు చేశానని కానీ చెప్పి ఆవిడ ఓటు అడిగేటువంటి ప్రయత్నం చేస్తుందా? అరే, వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చేసింది 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 10,020 రూపాయలు పెట్టి ధర్మాకోల్తో వేపించి 3 కోట్ల దాకా బిల్లు డ్రా చేసుకునింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ జరుగుద్ది. రాబోయే రోజుల్లో రోజా జైలుకు పోతే తంతుత్తర తిరుగుద్ది, అది వేరే సబ్జెక్టు. కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎన్నికలకి అందరినీ కలుపుకుపోవాల్సినటువంటి నేపథ్యంలో చాలామందిని దూరం చేసుకుంటుంది, చాలామంది దూరం అవుతున్నారు. శత్రువులంతా ఏకమై సొంత పార్టీలో వాళ్ళే ఈవిడ ఓడగొట్టడానికి సిద్ధమయ్యారు. నగర నియోజకవర్గంలో ఈవిడ ఓటమి, గాలి భానుప్రకాష్ గారి గెలుపు ఖాయమనే దాని మీద చర్చ జరగట్లా. అక్కడ గాలి భానుప్రకాష్ గారి మెజారిటీ ఎంత? 20,000, 25,000, 30,000 అనే దాని మీద ఇక్కడ నగరంలో పందాలు జరుగుతున్నాయంటే రోజా పరిస్థితి ఎత్తిపోయిందని అర్థం. అందుకే ఎత్తిపోయినా సరే పార్టీలో తన గ్రిప్పు కోసం, ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెత్తనం కోసం తన వాళ్ళు కాని వాళ్ళని పెద్దిరెడ్డి పెత్తనాన్ని ఎదిరించి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తోంది. మరి పెద్దిరెడ్డి వరకు ఉంటాడా? పుడింగి కదా అసలే, పొంగనూరు పుడింగి, చిత్తూరు జిల్లాలో తన పెత్తనం నడవాలి అనుకుంటాడు. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి రోజాకి ఎవరు సహకరించొద్దు నా వర్గం వాళ్ళంటూ మండల నాయకులందరికీ నేరుగా అతనే ఫోన్ చేసి రోజాని ఘోరంగా ఓడగొట్టండి,
మీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా అని చెప్పి పెద్దిరెడ్డి హామీలు ఇస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రమంతా కారుకూతలు కూసేటువంటి రోజా సొంత నియోజకవర్గంలో పనికి రాకుండా పోయింది. రాష్ట్రమంతా ఏదో ఓడబీగుతానని చెప్పేటువంటి రోజా సొంత నియోజకవర్గంలో ఓటమికి దగ్గరుంది. సొంత పార్టీ వాళ్ళే దెబ్బేయటానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి రోజాకి ఎక్కడ ఎవరితోనూ పడదు. ఈ పార్టీలో ఉంటే వాళ్ళని తిట్టడం, ఆ పార్టీలో ఉంటే వీళ్ళని తిట్టడం. ఈ తిట్టడం అనే కాన్సెప్ట్ తప్పితే రోజా గారికి ఇంకొక పని బాట ఏముండదు. ఏది ఏమైనప్పటికీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో 11 రోజుల తర్వాత గాలిబాను నగర్ నుంచి తెలుగుదేశం జెండా ఎగరేయబోతున్నాడు.